హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. నేను దివ్య. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మమ్మీ అనకాపల్లి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మేము వైజాగ్లో ఉన్న ఆర్టీసీ బస్ డిపోకి వెళ్ళి 500 బస్ క్యాచ్ చేసామన్నమాట. సో అక్కడి నుంచి మనం సరోజిని కాంప్లెక్స్ దగ్గర దిగి అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి, డైరెక్ట్ టెంపుల్కు వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడు దర్శనం కోసం అయితే లైన్లో వెయిట్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్ అయితే ఇది టెంపరీ అండి. మెయిన్ టెంపుల్ అనేది మనకి కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ముందు వచ్చేసి అన్నదానం చేసేవారు. సో ఆ ప్లేస్లో ఇప్పుడు టెంపుల్ అనేది టెంపరీగా పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి తులాభారం. అండ్ ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు. అండ్ మెయిన్ టెంపుల్లో ఉన్న అమ్మవారు కూడా చాలా బాగుంటారండి. అండ్ ఇప్పుడు టెంపరీగా పెట్టారు కాబట్టి కొంచెం చిన్న విగ్రహం పెట్టారు. అండ్ ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారు. అండ్ అలాగే మనం పట్టుకెళ్ళిన పసుపు కుంకుమ కూడా అక్కడ అమ్మవారి పాదాల దగ్గర వేస్తారనమాట, పంతులు గారికి ఇస్తే. అండ్ లోపల ఇంకా చిన్న అమ్మవారి విగ్రహం ఉంది కదా, సో అక్కడ కూడా పసుపు కుంకుమ అది వేస్తారనమాట. అండ్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ కన్స్ట్రక్షన్లో ఉందన్నాను కదా, చూడండి. అండ్ గ్రే కలర్లో ఇక్కడ కనిపిస్తున్నది ఇది గర్భగుడి అనమాట. లోపల అమ్మవారి విగ్రహం అయితే అలానే ఉంచేసారనేసి చెప్పారనమాట ఇక్కడ షాప్ వాళ్ళు. అండ్ ఈ గాలిగోపురం దగ్గర ఎంట్రన్స్ అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ అయితే మనకి జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిన తర్వాత దాని వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక బోర్డు పెట్టారండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆ పిక్చర్ పక్కన అమ్మవారిది మెయిన్ అమ్మవారి విగ్రహం అనేది ఎలా ఉంటుందో అది కూడా పెట్టారు, చూపిస్తాను, చూసాయండి. సో ఇదేనండి ఆ పిక్చర్. అండ్ తర్వాత మేము దర్శనం అయిన తర్వాత ఆటో తీసుకొని కాంప్లెక్స్ వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి వైజాగ్కి 500 బస్ తీసుకొని వైజాగ్ రీచ్ అయిపోయాము. అంతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.